హలో అండి, ఇవాళ రెసిపీలో వచ్చేసి సింపుల్గా హాఫ్ కేజీ మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తొందరగా ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా బాగా కలిపేసుకొని దీంట్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తెలంగాణ స్టైల్లో టేస్టీగా అండ్ సింపుల్గా ఇలా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మటన్ వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీనిపై మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి దీంట్లో నుంచి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. దీంట్లో వాటర్ కంటెంట్ కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ కారం, ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఉప్పు కారం చక్కగా పీసెస్కి పడుతుంది. తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి టమాటోని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ని, కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని, పుదీనాను, అదేవిధంగా కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మనకి ఫైనల్గా మటన్ ఈ విధంగా రెడీ అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.